అగ్రిగోల్డ్ భూముల కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఉదయం నుంచి కూడా మాజీ మంత్రి జోగి రమేష్ ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. అయితే తాజాగా జోగి రమేష్ కుమారుడు జోగి రాజును అరెస్ట్ చేశారు ఏసీబీ అధికారులు. రాజీవ్ అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతానికి ఇబ్రహీంపట్నంలోని జోగి రమేష్ ఇంట్లో ఉదయం నుంచి కూడా సోదాలు నిర్వహిస్తున్నారు. 15 మంది అధికారులు సోదాలో పాల్గొన్నారు. అయితే సిఐడి జప్తులో ఉన్నటువంటి అంబాపురం అగ్రిగోల్డ్ భూములు కొనుగోలు చేసి అమ్మినట్టుగా ఏసీబీ అధికారులు గుర్తించారు. అయితే ఈ భూములన్నీ కూడా అంబాపురం పరిధిలో ఉన్నటువంటి అగ్రిగోల్డ్ భూములని జోగి రమేష్ కుటుంబం కొనుగోలు చేసి తిరిగి దాన్ని విక్రయించిందనే ఒక ఆరోపణ కూడా ఉన్నాయి. అది అధికారులు ప్రూవ్ చేశారు. వారి దగ్గర ఆధారాలున్నట్టుగా అధికారులు గుర్తించారు. అయితే మా నాన్నపై కక్షతోనే నన్ను అరెస్ట్ చేశారంటున్నారు జోగి రమేష్ కుమారుడు జోగి రాజీవ్. అందరూ కొనుగోలు చేసినట్టే మేము కూడా కొన్నామంటూ ఆయన చెప్పుకొచ్చారు. ప్రస్తుతానికి జోగి రమేష్ కుమారుడు జోగి రాజీవ్ని అరెస్ట్ చేశారు ఏసీబీ అధికారులు. దానికి సంబంధించిన విజువల్స్ మీరు చూస్తున్నారు. ఉదయం నుంచి కూడా సోదాలు నిర్వహిస్తున్నారు. అయితే ఆరోపణలు ఉండేవి. నెల క్రితం వరకు కూడా చాలా మంది ఫిర్యాదు చేశారు. జోగి రమేష్ కుటుంబీకులు తమ నుంచి ఈ యొక్క భూమిని అక్రమంగా కొనుగోలు చేశారు. అగ్రిగోల్డ్ భూములు అక్రమంగా కబ్జా చేశారు, వాటిని వేరే వాళ్ళకి విక్రయించారంటూ కూడా ఆరోపణలు ఎదుర్కొన్నారు. నెల రోజుల క్రితం అనేక ఫిర్యాదులు కూడా వచ్చాయి. ఈ నేపథ్యంలోనే ఏసీబీ అధికారులు జోగి రమేష్ ఇంటికి చేరుకున్నారు, విచారణ చేశారు. జోగి రమేష్ ఇంట్లో సోదాలు నిర్వహించారు. సోదాల్లో తమకు పక్కా ఆధారాలు దొరికిన నేపథ్యంలోనే జోగి రమేష్ కుమారుడు జోగి రాజీవ్ని అరెస్ట్ చేశారు. ప్రస్తుతానికి మా ప్రతినిధి రాజేష్ దగ్గరికి వెళ్ళాం. రాజేష్, ప్రస్తుతం జోగి రాజీవ్ కుమార్ అదుపులో తీసుకొని తెలుస్తోంది. సో ఎటువంటి ఆధారాలు లభ్యమయ్యాయి? ఎంత మేర వాళ్ళు విక్రయించారు ఇతరులకి? వారి పేరిటకి ఏ రకంగా ఆ భూములు ట్రాన్స్ఫర్ అయ్యాయి? అంబాపురంలో ఉన్నటువంటి సర్వే నెంబర్ 88లో దాదాపు 1200 గజాల స్థలాన్ని జోగి రమేష్ తనయుడు జోగి రాజీవ్ తో పాటు జోగి రమేష్ బాబాయ్ వెంకటేశ్వర వీళ్ళిద్దరు కూడా 2022లో కొనుగోలు చేశారు. తర్వాత జోగి రమేష్ మంత్రి అయిన తర్వాత అదే సర్వే నెంబర్ ఆనుకుని అగ్రిగోల్డ్ జప్తులు ఉన్నటువంటి 2200 చదరపు గజాలకు సంబంధించినటువంటి 87 సర్వే నెంబర్ ఉన్న స్థలాన్ని ఆ 88 సర్వేలు వీళ్ళు కొనుగోలు చేసిన సర్వే నెంబర్ ని మార్చేసి 87 సర్వే నెంబర్ లో ఉన్న 2200 గజాలను కొనుక్కున్నట్టు తప్పుడు పత్రాలు సృష్టించినటువంటి కేసులో జోగి రమేష్ తనయుడు జోగి రాజీవ్ని కొద్దిసేపటి క్రితమే ఏసీబీ అధికారులు ఇబ్రహీంపట్నంలోని ఆయన నివాసంలో అదుపులో తీసుకున్నారు. ప్రస్తుతం ఆయన్ని గొల్లపూడికి తరలిస్తున్నారు. గొల్లపూడి పోలీస్ స్టేషన్ కి అయితే తరలిస్తున్నారు. జోగి రమేష్ దీనిపైన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన తన కుమారుడికి ఎలాంటి సంబంధం లేని కేసులో ఇరికించారు, తన మీద కక్ష సాధింపులు చేయడానికి తన కుమారుడిని అరెస్ట్ చేశారని కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వాస్తవంగా అగ్రిగోల్డ్ ఆ వ్యవహారానికి సంబంధించిన భూములకు సంబంధించి సిఐడి అధికారులు ఆ అగ్రిగోల్డ్ భూములు ఎక్కడెక్కడ ఉన్నాయి అనే దానికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న భూముల్ని ఇప్పటికే జప్తు చేసింది. జప్తు చేసినటువంటి భూముల విషయం సంబంధించిన అంశంలో ప్రస్తుతం ఆ భూములు జప్తులో ఉన్న భూమిని రిజిస్ట్రేషన్ మార్చేసి అక్కడ ఉన్నటువంటి స్థానిక రెవెన్యూ అధికారులతో కుమ్మక్కై ఈ విధంగా చేశారనేది ప్రధాన ఆరోపణ. పూర్తి ఆధారాలతోనే సిఐ అధికారులు ఈ కేసుని ఇన్వెస్టిగేషన్ చేశారు. ఈ కేసుని సిఐడి నుంచి ఏసీబీ బదలాయించిన నేపథ్యంలో 15 మంది ఏసీబీ అధికారులు ఈ రోజు ఉదయం 7 గంటలకి జోగి రమేష్ ఇంట్లోకి వెళ్లి సోదాలు నిర్వహించిన తర్వాత పూర్తి స్థాయిలో జోగి రాజీవ్ ఈ ఫేక్ సర్వే అంటే 88 సర్వే కొనుగోలు చేసిన సర్వే నెంబర్ కాకుండా సర్వే నెంబర్లు మార్చి అగ్రిగోల్డ్ జప్తులో ఉన్న అగ్రిగోల్డ్ భూముల్ని కొనుగోలు చేయడంతో పాటు ఆ భూముల్ని అమ్మకానికి కూడా పెట్టారు. చుట్టూ ప్రహరీ కూడా కట్టేసేసి అమ్మకానికి కూడా పెట్టారు. వేరే వాళ్ళకి అమ్మేశారని కూడా అభియోగాలు ఉన్న నేపథ్యంలో రాజేష్ అగ్రిగోల్డ్ భూములు పూర్తిగా కూడా ప్రభుత్వం జప్తు చేసుకుంది ఆ వివాదం తలెత్తిన తర్వాత. అయినప్పటికీ జోగి రమేష్ వాటిని ఏ రకంగా విక్రయించా, ఏ రకంగా సాధ్యమైంది? సర్వే నెంబర్ 87లో ఉన్నటువంటి ఆ భూమి పూర్తిగా తమదేనంటూ తప్పుడు డాక్యుమెంట్ చూపించారు. దానికి ఎక్కడ కూడా లింక్ డాక్యుమెంట్ ఏమీ లేకుండా అక్కడ స్థానిక రెవెన్యూ అధికారులతో మాట్లాడుకుని మంత్రిగా ఉన్న జోగి రమేష్ చొరవతో ఆ భూములన్నీ తమ పేరు మీద ఉన్నాయి, మేము కొనుగోలు చేశాం కాబట్టి ఎలాంటి ఇబ్బంది ఉండదని ఆ భూమి చుట్టూ ప్రహరీ కూడా కట్టి ఆ డాక్యుమెంట్స్ ఎలాంటి ఇష్యూస్ లేకుండా సెటిల్ చేసుకుని ఆ భూములను అయితే అమ్మకాన్ని పెట్టారు. మంది విజయవాడ భవానీపురానికి సంబంధించినటువంటి వైసీపీ కార్పొరేటర్ సంబంధించినటువంటి బంధువుల చేత ఆ భూమిని కూడా కొనుగోలు చేయించినట్లు సిఐడి అధికారులు నిర్ధారించుకున్నారు. దానికి సంబంధించిన ఆధారాలు కూడా సేకరించిన తర్వాతే ప్రస్తుతం ఈ కేసులో సిఐడి అధికారులు ముందుకెళ్తున్నారు. సిఐడితో పాటు ఏసీబీ అధికారులు కూడా ముందుకెళ్తున్న పరిస్థితి ఉంది. దానిలో భాగంగానే పూర్తి ఆధారాలు సేకరించిన తర్వాతే జోగి రాజీవ్ అయితే ప్రస్తుతానికి అదుపులో తీసుకున్నారు. ఆ జోగి రమేష్